హాయ్ గైస్ ఇప్పుడే సైక్ సిద్ధార్థ్ మూవీ చూసా. మూవీ కూడా కొంచెం సైక్ సైక్ ఉంది కాబట్టి నేను కూడా కొంచెం సైక్ సైక్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. గీ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, 2 గంటల రన్ టైం. గీ సినిమా ఫస్ట్ అర్ధ గంట చూసి నాకు కూడా పిచ్చి లేసి నేను కూడా సైకో వన్ అయిపోతా అనుకున్నా. అంత సైక్ సైక్ ఉంటుంది ఫస్ట్ హాఫ్. ఆ ఎడిటింగ్లు, ఆ ట్రాన్సిషన్లు, ఆ కట్స్లు, ఆ టైటిల్స్ పడడం అట్లుండే. గీ సినిమా హీరో మనోడు మస్తు రిచ్, మస్తు పైసలు ఉంటాయి అంటాను, కానీ ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, గుడిచిపోతాడు, గుడిపేస్తుంది. లాస్ట్కి రోడ్ మీద పడి బిచ్చపోడు లెక్క అవుతాడు, లైఫ్ అంతా చింది చేసారు అయిపోతుంది. అట్లాంటిది ఇంకొక అమ్మాయి ఈయన లైఫ్ లాగా వస్తే ఆ లైఫ్ ఎట్లా చేంజ్ అయింది, ఆ అమ్మాయి మళ్ళీ పెళ్ళైన అమ్మాయి, ఆ అమ్మాయికి ఒక కొడుకు ఉన్నాడు, ఈ ఇద్దరు కలిసి ఈ బిచ్చపోడు లైఫ్ ఎట్లా సెట్ చేసారు, ఇది సినిమా. ఇలాంటి చిత్ర విచిత్రమైన సినిమా నాకు నచ్చిందా అంటే, ఫస్ట్ హాఫ్ చూసి నేను సైకోగా అయిపోతా అనుకున్నా, అంత పిచ్చి పిచ్చి ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం నాకు చాలా నచ్చింది, పిచ్చి పిచ్చి నచ్చింది సెకండ్ హాఫ్. ఏ మాట కామాట ఇంటర్వెల్ నుంచి మంచి ఎమోషనల్ ట్రాక్ లాగా పడుతుంది మూవీ. అప్పటి నుంచి అమ్మయ్య సినిమా పట్టాలెక్కిందని అనుకుంటాం, బాగుంటుంది, మంచి మంచి మూమెంట్స్ పడతా ఉంటాయి. నా జిందగీలో నేను ఎప్పుడు అనుకోలే నందు సినిమా నేను 2 గంటలు కూర్చుంటా అని చెప్పి. నందు నన్ను 2 గంటలు కూర్చుని సినిమా చూసేలాగా చేసిండు, నాకు నచ్చింది. మూవీ ఎండ్ అయిపోయేసరికి చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించింది, అమ్మయ్య. ఇన్ఫాక్ట్ నందు కంటే కూడా ఆ పెళ్ళైన అమ్మాయి ఎవరైతుందో ఆమె మాత్రం బ్యూటిఫుల్. ఈ మూవీకి సోల్ ఆమెనే, చాలా అంటే చాలా మంచి యాక్టింగ్ చేసింది, మంచి రోల్ ఉంది. ఇక పిల్లడు కూడా సూపర్ యాక్టింగ్ చేసిండు, మంచి మంచి క్యూట్ మూమెంట్స్ పడ్డాయి. ఆ గుండుగాడు మన్సూర్ బాగానే చేసిండు, ఈ నూడిల్స్ పిల్ల ఇది కూడా బాగానే చేసింది. అండ్ మన హీరోయిన్కి ఒక దోస్తు ఉంటాడు, వాడికి కూడా మంచి రోల్ రాస్తున్నాడు, వాడు కూడా మంచిగా యాక్టింగ్ చేసిండు. సెకండ్ హాఫ్ లో ఈ బిచ్చపోన్కి మన హీరోయిన్ కి ఒక మంచి సీన్ పడుతుంది, మంచి ఇంటిమసీ సీన్ పడుతుంది. సినిమా మొత్తంలో జబర్దస్త్ సీన్, అది సూపర్ సీన్. అది ఆ సీన్ లో హీరోయిన్ తన బాధ చెప్పుకుంటా ఉంటది, అసలు నా దృష్టిలో రొమాన్స్ అంటే ఎట్లుంటుంది, ఇంటిమసీ అంటే ఎట్లుంటుంది అని చెప్పి. ఎంత గలీజ్ ఇంటిమసీ ఉంటుండే నా లైఫ్ లో, అట్లాంటి నువ్వు వచ్చినాక ఎంత బ్యూటిఫుల్ ఉందని చెప్పి ఆమె తన బాధని చెప్పుకుంటా ఉంటది. బ్యూటిఫుల్ సీన్ అది. ఫస్ట్ హాఫ్ జర్రంతా ఓపిక పట్టుకొని చూస్తే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ దాకా మెల్లమెల్లగా మనకు అలవాటు అయిపోతుంది ఆ మొత్తం ఎడిటింగ్ ప్యాటర్న్ కి. సెకండ్ హాఫ్ మాత్రం మెల్లమెల్లగా ఎమోషన్స్ పట్టుకొస్తూ ఉంటారు. బ్యూటిఫుల్ సెకండ్ హాఫ్. సో చూసేయండి సైక్ సిద్ధార్థ, ఐ లైక్ ఇట్. మీకు కూడా నా రివ్యూ నచ్చితే మీకు కూడా నా రివ్యూ నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. జిందాబాద్.